చికెన్ లెగ్ పీస్ తింటున్నారా? ఇది తెలుసుకోండి. ప్రతిరోజు మాంసాహారం లేనిదే ఎవరికీ ముద్ద దిగడం లేదు. అంతగా అలవాటు పడిపోయారు. అలవాటు పడ్డారు అనే దానికన్నా ప్రజల్ని అలవాటు పడేలా చేశారని చెప్పవచ్చు. బిర్యానీ పాయింట్లు, రెస్టారెంట్లు, హోటల్స్, దాబాలు ఇలా అందరూ పోటీలు పడి బిర్యానీల మీద రాయితీలు ఇవ్వడం, తక్కువ ధరకు అమ్మడం, రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ప్రారంభం జరుపుకునే రోజు అతి తక్కువ ధరకు అమ్మడం ఇలా అనేక కారణాల వల్ల ప్రజలంతా మాంసాహారానికి బాగా అలవాటు పడిపోయారు. దీనికి తోడు జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీలను ఇంటికి తీసుకువచ్చి ఇస్తూ ఉండటంతో నాన్ వెజ్ లేనిదే ఎవరికి ముద్ద దిగని పరిస్థితి ఏర్పడింది. మాంసాహారం తినేవారు చికెన్, మటన్ లెగ్ పీసులు రెండు మహా ఇష్టంగా తింటారు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, కానీ కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ప్రోటీన్ చిక్ లెగ్ పీసులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణం, మరమ్మతుకు సహాయపడుతుంది. ఇందులో ఐరన్, జింక్, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి అవసరం. చికెన్ లెగ్ పీసులో విటమిన్ B12 వంటి విటమిన్లు కూడా ఉంటాయి. ఇక చికెన్ లెగ్ పీసులో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ క్యాలరీలు వీటిలో ఉంటాయి. దీనివల్ల చాలా తొందరగా బరువు పెరుగుతారు. ఇక మటన్ లెగ్ పీస్ చూసుకుంటే మటన్ లెగ్ పీసులో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ B12 వంటి ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఈ లెగ్ పీసులో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులో కూడా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. చికెన్, మటన్ లెగ్ పీసులను మితంగా తినడం మంచిది. కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉండే వంట పదార్థాలనే తినడానికి ఎంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని పాటించడం వల్ల ఇతరులకు కూడా మీరు స్ఫూర్తిగా నిలుస్తారు.